పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయ వివాదానికి సంబంధించి తెరపడినట్లేనా? రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రామాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పాత రామాలయ ఆలయాన్ని పునర్నిర్మించే భాగంలో ఈరోజు ఆలయాన్ని అయితే జేసీబీలతో కూల్చివేశారు. ప్రస్తుతం కూల్చివేసిన అనంతరం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పెద్దపేట వాసులు అయితే ఈ గ్రామంలో ఏమనుకుంటున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. ఆకివీడు పెద్దపేటకు సంబంధించి రామాలయ నిర్మాణానికి సంబంధించి గత కొన్ని రోజులుగా వివాదం అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో 4 వారాలకు సంబంధించి వాయిదా పడిన నేపథ్యంలో దీనికి సంబంధించి పాత రామాలయ ఏదైతే ఉందో ఆ రామాలయాన్ని ఈరోజు ఉదయం పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. ఆ ఆలయ ప్రాంతంలో మరొక కొత్త ఆలయం, అంటే ఇప్పటికే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఒక ఫండ్ అనేది కూడా కలెక్షన్ అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఈ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో పెద్దపేట గ్రామం సంబంధించి ప్రస్తుతం శాంతియుత వాతావరణం అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో కూడా ఎవరు కూడా ఈ గ్రామానికి సంబంధించి ఉదయం ఏదైతే పెద్దపేటకు సంబంధించి ఈ గ్రామంలో ఈ పాత రామాలయాన్ని అయితే పాత రామాలయాన్ని అయితే పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసుల ఆధ్వర్యంలో ప్రస్తుతం శాంతియుత వాతావరణం అయితే నెలకొంది. అయితే కొంతమంది ఇక్కడ ఇంకా కోర్టులో ఇదైతే వివాదం ఉంది కదా, ఇప్పుడు ఏ విధంగా కూరుస్తారు అనే ఒక ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నప్పటికీ కూడా గ్రామస్తులు అయితే మాట్లాడేందుకైతే ముందుకు కూడా రాని పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం అయితే ఏదైతే దీనికి సంబంధించి ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలం వద్దే పాత రామాలయం అనేది ఉండేది. ప్రస్తుతం ఈ పాత రామాలయాన్ని అయితే పూర్తిగా జేసీబీల సహాయంతో తొలగించారు. అయితే త్వరలోనే ఇక్కడ నూతన భవ్య రామాలయాన్ని కూడా నిర్మిస్తామని అయితే రఘురామకృష్ణరాజు ఇప్పటికే తేల్చి చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. ఇటీవలే హైకోర్టు కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎక్కడా కూడా నిర్మాణాలు చేపట్టద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ ఆకివీడికి సంబంధించి నగర పంచాయతీ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి నగర పంచాయతీ ఆధ్వర్యంలో 20 మంది సభ్యులతో సంబంధించి దీనికి సంబంధించి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించి దాదాపు 18 మంది సభ్యులు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి నిర్మాణం చేపట్టాలని అయితే ఓటింగ్ వేసిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం ఆ సమావేశం అనంతరం కూడా ఇక్కడ సమావేశం జరిగిన కొన్ని రోజులకి ఇక్కడ ఆలయానికి సంబంధించి ఏదైతే పాత రామాలయం ఉందో ఆ రామాలయాన్ని పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతం అయితే నూతన రామాలయ నిర్మాణానికి సంబంధించి అయితే ఇక్కడ అడుగులు పడుతున్నాయని చెప్పాలి. ఈ గ్రామానికి సంబంధించి ప్రస్తుతం శాంతియుత వాతావరణం అయితే నెలకొంది. మనం కొంచెం ఈ పెద్దపేటకి సంబంధించి కొంచెం వీధి ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. ఎవరికి వారు అంటే ఇక్కడ పెద్దపేటకి సంబంధించి గతం నుంచి కూడా ఇక్కడ కొంచెం వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎవరి పని అయితే వారు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ శాంతియుత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఏదైతే రఘురామకృష్ణరాజు తలపించిన నూతన రామాలయ నిర్మాణానికి సంబంధించి ముందుగా పనులు ప్రారంభించే పూజ కార్యక్రమాన్ని కూడా చేపట్టిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం అయితే ఇప్పటి నుంచి మరికొన్ని పనులు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది దీనికి సంబంధించి కోర్టులో 4 వారాలు ఈ రామాలయ నిర్మాణానికి సంబంధించి వాయిదా వేసిన క్రమంలో ఏ విధంగా రామాలయ నిర్మాణాన్ని చేపడతారంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది దీనికి సంబంధించి ఏ విధంగా ఎదుర్కొంటారనే దాన్ని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ రామాలయ నిర్మాణానికి సంబంధించి దాదాపు 90% అడ్డంకులు తొలగిపోయాయని చెప్పాలి. ఈ గ్రామానికి సంబంధించి పెద్దపేట వాసులందరూ కూడా ప్రస్తుతం చాలా వరకు కూడా శాంతియుత వాతావరణం అయితే ఈ గ్రామంలో నెలకొందని చెప్పాలి. పూర్తి స్థాయిలో పోలీస్ పికెటింగ్ ఆధ్వర్యంలో గ్రామం ఉందని చెప్పాలి. అయితే ఈ గ్రామంలో ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా పోలీస్ పికెటింగ్ ఉంటుంది అంటూ కూడా గ్రామస్తులు భయపడుతున్న పరిస్థితి. ఎవరైనా ఒకవేళ తమ వాణి వినిపించేందుకు బయటికి వచ్చిన కేసులు పెడతారనే ఒక భయంతో మేము బయటికి రావట్లేదంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే కొత్త వ్యక్తులను అయితే గ్రామంలోకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఈ గ్రామస్తులను మాత్రం వారి ఆధార్ కార్డులు చూపించి బయటికి పంపిస్తున్నారు. అంతేకాకుండా కొత్త వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. పూర్తి స్థాయిలో కూడా 144 సెక్షన్ అయితే గ్రామంలో నెలకొందని చెప్పాలి. ఈ గ్రామానికి సంబంధించి ఆకివీడు పెద్దపేటలో ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి అది గొంతెనమ్మ ఆలయం, అక్కడ గొంతెనమ్మ ఆలయమే నిర్మించాలని అయితే ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే గొంతెనమ్మకు సంబంధించి ఆలయం దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉంటే ఆ ఆలయం నిర్మించడానికి నేను రెడీగా ఉన్నానంటూ రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. గొంతెనమ్మ ఆలయం అనేది లేదు. దాదాపు 1932 నుంచి కూడా అది
రామాలయమే, దానికి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయంటూ కూడా రఘురామకృష్ణరాజు ఇటీవలే ఆ రికార్డ్స్ అన్నింటినీ చూపించారు. ప్రస్తుతానికైతే ఈ గ్రామంలో అయితే ప్రస్తుతం అంటే ఉదయం జేసీబీల సహాయంతో పాత ఆలయాన్ని అయితే కూల్చివేశారు. దానికి సంబంధించి ఆ ప్రాంతంలో నూతన ఆలయాన్ని నిర్మించడానికైతే ప్రస్తుతం ఇక్కడ అడుగులు పడుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ నూతన ఆలయ నిర్మాణానికైతే శంకుస్థాపన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్తిగా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కొత్త వ్యక్తులను అయితే ఎవరిని కూడా ఈ పెద్దపేటలోకి రానివ్వడం లేదు. అయితే దీనికి సంబంధించి కోర్టులో మరొక కొన్ని రోజుల్లో ఎటువంటి తీర్పు రానుంది. దీనికి సంబంధించి పెద్దపేట వాసులకు సంబంధించి ఈ కాలనీ వాసులకు సంబంధించి అసలు వీరు మరి ముందుకు ఏ విధంగా వెళ్ళదలుచుకున్నారో, దీనికి సంబంధించి అసలు వివాదం సద్దుమణుగుతుందా లేకపోతే ఈ విధంగానే వివాదం అనేది ఉంటుందా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే హైకోర్టులో 4 వారాలకు సంబంధించి పెండింగ్లో ఉంది కాబట్టి ఈ విధంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేపడతారంటూ కూడా కొంతమంది అడుగుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ గ్రామంలో ఆకివీటికి సంబంధించి ఈ గ్రామంలో ఈ పెద్దపేట కాలనీ వాసులందరూ కూడా ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కాస్త భయాందోళన చెందుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. కొత్త వ్యక్తులను ఎవరిని ఈ గ్రామంలోకి రానివ్వకపోగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలన్నా, లోపలికి రావాలన్నా, ఈ పేటలోకి రావాలన్నా పూర్తి స్థాయిలో కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే ఈ పెద్దపేటలోకి వస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఈ పాత రామాలయాన్ని అయితే కూల్చివేశారు. కొత్త రామాలయాన్ని నిర్మించేందుకు ప్రస్తుతం ఈరోజు శంకుస్థాపన అంటే భూమి పూజ చేశారు పండితుల ఆధ్వర్యంలో. రానున్న రోజుల్లో ఇక్కడ మరింత ప్రత్యేక పూజలు నిర్వహించి రామాలయ నిర్మాణానికి అయితే చేపట్టేందుకు కూడా తుది అడుగులు అయితే పడుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ గ్రామంలో నెలకొన్న పరిస్థితి ఇది. ప్రస్తుతం గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంది. అడుగడుగున పోలీసులు ఉన్నారు. 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. మరికొన్ని రోజులు కూడా ఈ గ్రామంలో 144 సెక్షన్ ఈ విధంగానే కొనసాగుతుందంటూ చెప్తున్నారు. ఆలయం పూర్తయ్యే వరకు కూడా పోలీస్ పికెటింగ్ ఈ గ్రామంలో ఈ విధంగానే ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ గ్రామానికి సంబంధించి ఈ వివాదం ఎప్పుడు చల్లారుతుంది, పూర్తి స్థాయిలో కోర్టు రానున్న రోజుల్లో ఎటువంటి తీర్పునిస్తుందంటూ కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే పాత రామాలయాన్ని అయితే ఈరోజు ఉదయం కూల్చివేశారు. ఆ రామాలయం స్థానంలో నూతన రామాలయం ఏదైతే రఘురామకృష్ణరాజు తలపెట్టిన రామాలయం ఉందో ఆ రామాలయ నిర్మాణానికి అయితే తుది అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం ఈ గ్రామంలో అయితే శాంతియుత వాతావరణం అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన జార్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి పెద్దపేట నుంచి.